గోంగూర పప్పు చేసే విధానం. మా వంటలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. 1 కప్పు కందిపప్పు, సగం కప్పు శనగపప్పు. దీన్ని నీళ్ళు పోసి కొంచెం సేపు నానబెట్టుకోవాలి. 2-3 సార్లు కడుక్కొని కొంచెం నానాలి. 2 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. 2 కప్పుల నీళ్ళు కరెక్ట్ సరిపోతుంది, మీదికి పొంగది. సగం చెంచా ఆయిల్, చెంచాడు పసుపు. మూత పెట్టి ఒక 3 విజిల్లు పెట్టుకోవాలి. ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక 5-6 ఎల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది ఇట్లా గోంగూర పప్పు. చెంచాడు జీలకర్ర, ఒక సగం చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఒక కట్ట గోంగూర, 4 టమాటాలు, గుప్పెడు కొత్తిమీర. ఒక కట్ట అంటే 10 రూపాయలది. కొంచెం ఆయిల్ వేసి ఉడికించుకోవాలి. గోంగూర ఆయిల్ వేస్తే మాడకుంటుంటుంది. గోంగూర వేసేసుకోవాలి. 4 టమాటాలు, ఒక గుప్పెడు కొత్తిమీర వేసి బాగా ఉడికించుకోవాలి. పచ్చిమిరపకాయలు, జీలకర్ర పేస్టు కచ్చబీచ దంచుకొని అందులో గోంగూరలు వేసి ఉడికించుకోవాలి. కొన్ని నీళ్ళు వేసుకోవాలి. సిమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలి. టమాటాలు ఉడకాలి. మంచిగా చెంచా కారం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసినాము, కారం కూడా వేయాలి, పులుపు ఎక్కువ ఉంటుంది. ఒక చెంచాడు దొడ్డుప్పు వేసి ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతుంది. సిమ్లో పెట్టుకొని మీడియంలో పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. టమాటా ఉడికిపోయింది, కొంచెం చల్లార్చుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికింది. పప్పును మాడనీయద్దు, రుబ్బే అవసరం లేదు. 3 విజిల్లకు పప్పు అంత మంచిగా ఉడికింది. 1 కప్పు నీళ్ళు పోసి కలుపుకోవాలి. గంటతో మంచిగా కలిపేసుకోవాలి. గోంగూరని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ అంటే ఎక్కువ పేస్ట్ లాగా చేయొద్దు, ఒక 2 తిప్పులు తిప్పాలి అంతే. తిప్పి అందులో పప్పులు వేసుకోవాలి. ఉప్పు, కారం అన్నీ వేసేసినాము. కొన్ని నీళ్ళు పోసుకోవాలి, లేకుంటే గట్టిగా ఉంటుంది. నీళ్ళు పోసి కలుపుకోవాలి. మళ్ళీ కొంచెం ఉప్పు పడుతుంది, వేసి కలిపేసి మళ్ళీ 1 కప్పు నీళ్ళు పోసుకోవాలి. పోసి కలిపి కొంచెం ఒక 6 నిమిషాలు ఉడికించుకోవాలి పొయ్యి మీద. పప్పు గోంగూర అంతా ఉడకాలి. ఉడికిపోయింది. ఒక 2 చెంచాలు ఆయిల్, 2 చెంచాల సగం ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే పప్పు ఎక్కువ ఉంది కదా, పడుతుంది ఆయిల్. చెంచాడు జీలకర్ర, చెంచాడు ఆవాలు, కొన్ని ఎల్లిపాయలు కట్ చేసుకున్న సన్నగా. ఎల్లిపాయలతోనే టేస్ట్ అవుతుంది పప్పు. 4 వట్టిమిరపకాయలు మంచిగా దూరగా వేపుకోవాలి. మిరపకాయలు పచ్చిగా ఉండద్దు, కొంచెం మాడినట్టు ఉండాలి. పప్పును ఒక బాల్లో తీసుకొని మీదకెళ్ళి తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసేది సూప్ వేయలేదు, వేసేసి పప్పు రెడీ అయిపోయింది. గోంగూర పప్పు.